అందరికీ నమస్కారములు. నిన్నటి రోజున స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న హెచ్జిఎఫ్ అండర్-19 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఏలూరు జిల్లా పెదవేగి గురుకుల బాలుర పాఠశాలలో నిన్న ప్రారంభించబడినాయి. ఈ క్రీడా పోటీల్లో వివిధ జిల్లాల నుండి 13 జిల్లాలు, రాష్ట్ర 13 జిల్లాల నుండి సుమారు 1000 మంది అథ్లెట్లు పాల్గొని ఉన్నారు. వారిలో చాలా మంది ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవడం జరిగింది. ఈ క్రీడా పోటీలకు అబ్జర్వర్ గా ప్రసాద్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి చాలా అద్భుతమైన రీతిలో ఈ ఇన్ టైమ్ లో కండక్ట్ చేయడం జరిగింది. అలాగే సూర్యనారాయణ గారు, వెస్ట్ గోదావరి అథ్లెటిక్స్ సెక్రటరీ గారు, వారి టీం అంతా కూడా పాల్గొని ఎలాంటి ఇబ్బంది లేకుండా టెక్నికల్ అఫీషియల్స్ తో చాలా చక్కగా ఎలాంటి విభేదాలు లేకుండా కండక్ట్ చేయడం జరిగిందని తెలియజేయడం సంభవిస్తున్నాను. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన 1-2 స్థానాలు సాధించిన క్రీడాకారులు, క్రీడాకారులు వచ్చే నెల 26 నుంచి 30 తారీఖు వరకు జరుగు జాతీయ స్థాయి పోటీల్లో హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలియజేస్తున్నాం. వారికి ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాలు, ఉచిత కిట్, ఉచిత షూ అన్ని ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుందని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారికి, అధికారులకు, అనధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.